ప్రతి ఆడపిల్లకి పెళ్లి అనేది కల, కానీ యశోదకి పీడకల. తల్లి అవ్వడం అనేది వరం, కానీ యశోదకి అదే శాపం. మన యశోద కథ అక్టోబర్ 6 నుండి మధ్యాహ్నం 3 గంటలకి మీ ఈటీవీలో. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. మళ్ళీ మనిద్దరం కలుసుందాం. దయచేసి ఒప్పుకో దేవిక. కాదనుకో దేవిక, నిన్ను నా కళ్ళల్లో పెట్టి చూసుకుంటాను. ఒప్పుకో దేవిక, ప్లీజ్. ఇది నా చివరి కోరిక అనుకుని క్షమించు. ఇవి రమ్య కోసం తెచ్చాను. దేనికి? రమ్యని దత్తత తీసుకోవాలంటే మనిద్దరం కలిసి ఉండాలని మాస్టర్ నాతో చెప్పారు. అందుకే ఇష్టంతోనే ఇవి కొన్నాను. జ్యూసులు కాఫీలు అందించడానికి నువ్వేమీ ఇంటి జీతం తీసుకునే పని మనిషివి కాదు. ఈ ఇంట్లో మేమెంతో నువ్వు కూడా అంతే. కళ్యాణ్ మంచిగా మారాడు అనడానికి 1 కాదు 2 కాదు, చాలా సందర్భాలున్నాయి. ఇవన్నీ చూశాక కూడా కళ్యాణ్ మారాడని ఇంకా నమ్మకపోతే అర్థం లేదు. కళ్యాణ్కి నేనింక దూరంగా ఉండాల్సిన అవసరం లేదనిపిస్తుంది. ఏంటి కళ్యాణ్, చాలా హుషారుగా ఉన్నావు? అవును దేవిక, ఈరోజు మా బాస్ మనోడి బర్త్డే ఉంది. ఈ వంటలన్నీ ఆపేయి, డిన్నర్ అక్కడే చేద్దాం. లే, గెట్ రెడీ, త్వరగా రెడీ అవ్వు. నేను రాను కళ్యాణ్, మీరు వెళ్ళండి. రావట్లేదా? డోంట్ సే లైక్ దట్. నేను వాళ్ళకి ఫెయిర్గా వస్తామని మాటిచ్చాను. యు షుడ్ కమ్ దేవిక. ఆర్డర్ వేస్తే ఎలా కళ్యాణ్? అది పిల్లల ఫంక్షన్. మనం వెళ్తే ఎవరైనా సరే మీ పిల్లలు ఎక్కడ అని క్వశ్చన్ చేస్తారు. నేనేమని ఆన్సర్ చెప్పాలి? చెప్పు కళ్యాణ్. పెళ్ళై 8 సంవత్సరాలైనా సరే మేమింకా పిల్లల్ని ప్లాన్ చేసుకోవటం లేదని చెప్పమంటావా? లేదంటే అసలు పిల్లలంటేనే మాకు చిరాకు, అందుకే పిల్లల్ని కనటం లేదని చెప్పమంటావా? ఏమని ఆన్సర్ చేయమంటావో నువ్వే చెప్పు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ దేవిక? అక్కడ మనల్ని క్వశ్చన్ చేసేవాళ్ళు ఉండరు. నువ్వు అన్నెసరిగా డిబేట్ చేయకు. ఇలాంటి విషయాలను మగవాళ్ళను అడగకపోవచ్చండి, కానీ ఆడవాళ్ళని అడుగుతారు. నేను ఆన్సర్ చేయలేకపోతే నాలో ఏదో లోపం ఉందని అనుకుంటారు. లేదంటే పెళ్ళై 8 సంవత్సరాలైనా పిల్లలు పుట్టకుండా ఎందుకుంటారు? దేవిక గొడ్రలై ఉంటుందని రూమర్స్ క్రియేట్ చేస్తారు. అన్నీ నువ్వే ఇమాజిన్ చేసుకుంటావా? ముందు రెడీ అవ్వు, వెళ్దాం. ఇది ఇమాజినేషన్ కాదు కళ్యాణ్. ప్రాక్టికల్ గా జరగబోయేది చెప్తున్నాను.
పర్టికులర్గా ఈ విషయంలో మగాళ్లను ఎవ్వరూ కూడా పిల్లలు ఎందుకు లేరని అడగరు, నన్ను అడుగుతారు. వాళ్ళు ఊహించుకున్న ప్రశ్నలతో ఊహించని విధంగా అడుగుతారు. ఉక్కిరి బిక్కిరి చేసి ఊపిరాగేలా చేస్తారు. ఆన్సర్ చేయలేకపోతే నాదే లోపమని వాళ్ళే డిక్లేర్ చేసి న్యూస్ ని స్ప్రెడ్ చేస్తారు. గొడ్రాలన్న బిరుదుని అంటగడతారన్న విషయం నీకు తెలీదు, కానీ నాకు తెలుసు. పెళ్ళైన ఏ అమ్మాయి అయినా అమ్మ అని పిలిపించుకోవాలని ఎన్నో కలలు కంటుంది. నాకు కూడా నా బిడ్డను ఎత్తుకొని చందమామను చూపిస్తూ గోరు ముద్దలు తినిపిస్తూ చందమామ రావే జాబిలి రావే అని జోలపాటలు పాడాలని, బిడ్డ ఏడిస్తే గుండెలకు హత్తుకొని లాలించి నిద్రపుచ్చాలని ఉంటుందండి. అది మీకు అర్థం కాదు, అర్థం చేసుకోలేరు కూడా. స్టాప్ ఇట్ దేవిక. పిల్లల గురించి నా స్టాండ్ ఏంటో నీకు చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నాకు ఈ ఏజ్లో పిల్లలొద్దు. పిల్లలు పుడితే ఇంట్లో ప్రశాంతత పోయి ఏడుపులు కేకలు, ఎప్పుడూ ఇరిటేషన్ తెప్పిస్తుంటారు. 24 అవర్స్ ఫోకస్ మొత్తం మన మీద కాకుండా వాళ్ళ మీద పెట్టాల్సి వస్తుంది. నాకిష్టం లేదు దేవిక. పుట్టిన దగ్గర నుంచి వాళ్ళకి సర్వెంట్లా ఉండిపోవాలి. వాళ్ళ మూతి తుడవాలి, స్నానం చేయించాలి. వాళ్ళ నిద్ర కోసం మనం నిద్ర మానుకొని జాగారం చేయాలి. ఇదంతా స్టూపిడ్గా అనిపించట్లేదా? రేపు ఉంటామో ఈరోజే పోతామో గ్యారెంటీ లేని లైఫ్ మంది. ఉన్న కొద్ది రోజులైనా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ గడపాలన్నది నా మోటో. ఎక్స్ట్రా లగేజ్ తగిలించుకుని లైఫ్లో ముందుకు వెళ్లకుండా ఉన్న చోటే ఉండాలనేది నీ మోటో. ఇలా చెప్తూ ఎన్ని సంవత్సరాలు పోస్ట్పోన్ చేస్తావు? మన బ్యాంక్ బ్యాలెన్స్ స్ట్రాంగ్ అయ్యే వరకు. ఇక మనం ఎంజాయ్ చేయడానికి ఏది మిగల్లేదు అన్నంత వరకు. అప్పుడు నీ కోరిక తీరుతుంది. అండర్స్టాండ్? పిల్లల్ని కనడానికి ముందు కరెన్సీ కట్టలు పెంచడం ఎలాగో నేర్చుకో. పిల్లలు లేకుండా బతికేయచ్చు, కానీ కరెన్సీ లేకపోతే బతకలేం. మూడు మొత్తం స్పాయిల్ చేసావు. చా